హర హర శివ శివ హర హర శివ శివ శివాయ నమః హర హర శివ శివ శివాయ నమః శివాయ నమః శివాయ హరాయ నమః ఓం నమః శివాయ హరాయ నమః ఓం నమః శివాయ శంకర அம்மனுக்கு ஜீவ ஜோதிக்கு ஜோதி சுடருக்கு அண்ணாமலையானுக்கு வேல் முருகனுக்கு அண்டனுக்கு ரோமர வேலனுக்கு ரோமர வேலனுக்கு ரோமர ரோமர ஓம் நம சிவாய ஓம் நம சிவாய हर हर शिव शिव शिवाय नमो हर हर शिव शिव शिवाय नमो సో ఫైనల్లీ ఒక 8 కిలోమీటర్స్ వరకు వచ్చామనుకుంటా. ఇక నడవలేక కొంతసేపు ఇక్కడ కూర్చుందాం అని అలాగాం. కూర్చుంటే ఏమైందంటే మళ్ళీ సడన్గా లేచి నడుస్తుంటే ఎలానో ఉంటుంది ఫీలింగ్. ప్రశాంతంగా నడుచుకుంటే వెళ్ళిపోవడం బెస్ట్. బట్ కొంచెం కూర్చోకపోతే మళ్ళీ నడవలేం. ఏం చేస్తాం, ఇంకా తప్పనిసరిగా కూర్చున్నా. ఇంత దూరం వచ్చి మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళడం ఎందుకు కొంచెం దూరం అని అలాగా ఓం నమ శివాయ అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఎలా ఒకలాగా 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేసాం. మధ్యలో ఆ దేవుడు ఎమ్మటి వస్తా అండ్ మధ్యలో శివుడు బాటలు పెట్టుకొని అలా వినుకుంటా వచ్చేసాం. ఇప్పుడే ఫుట్పాత్ ఎక్కాం. కొంచెం ఫుట్పాత్ ఉంటే సో కొంచెమైనా ఇక్కడ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అంటే అక్కడ మరీ దారుణం ఉంది తార్ రోడ్ మీద. సో దీని మీద నడిస్తే కొంచెం బాగుంటుంది కదా అని నేను దాని మీద నడుస్తున్నాను. సో ఫైనలీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దగ్గర కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ వెళ్దాం అని చెప్పి ఆగాము. కాకపోతే బెస్ట్ మెమొరీస్ అసలుకి నైట్ టైము ప్రశాంతంగా. సో ఫైనలీ మోక్ష ద్వారం దగ్గరికి వచ్చాం. నేనేమో మోక్ష ద్వారం టెంపుల్లో ఉంటుంది అనుకున్నా, బట్ గిరి ప్రదక్షిణలోనే ఉంటుంది మోక్ష ద్వారం. లైన్ అయితే చాలా ఉంది, చాలామంది ఉన్నారు జనాలు. అండ్ మనం కూడా దూరలేము కాబట్టి ఇంకా లైన్లోకి వెళ్ళలేదు. సో ఫైనల్లీ తెల్లారబోతుంది. 5 అయింది అనుకుంటా టైము. మా గిరి ప్రదక్షిణ ఇంకా నడుస్తూనే ఉంది. 12కి స్టార్ట్ అయ్యాము. చిన్నగా నడుచుకుంటూ అక్కడక్కడ ఆగుతూ వెళ్తూ ఉన్నాం. సో ఫైనల్లీ ఒక ఎండ్ దగ్గరలోకి వచ్చాం. చూద్దాం ఇంకా ఇక్కడ నుండి ఊరు మొత్తం ఈ ఊరిలో నుండి వెళ్ళాలి. ఇందా వరకు కొండ చుట్టూ ఉంది, ఇప్పుడు ఊరిలో నుండి అలా వెళ్తే టెంపుల్ వస్తుంది. సో అది కొండ, అరుణాచల కొండ. సో ఇది బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ దగ్గర నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ వరకు వచ్చాక ఇంకా 2 కిలోమీటర్స్ ఉందే అనిపిస్తుంది. బట్ ఇక ఓం నమ శివాయ అనుకుంటూ బయలుదేరడమే. సో ఇంక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం పదండి.
సో ఫైనలీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. 6:30 అయింది అనుకుంటా టైము. మా వాళ్ళు వెనక ఉన్నారు. సో వాళ్ళు వచ్చే వరకు ఆగుదాం అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం కొంతసేపు. సో వాళ్ళు రాగానే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవడమే. మరి క్యూ చూడాలి ఎలా ఉంటుందో, ఎంత పెద్ద క్యూ ఉందో తెలియదు. మరి ఫైనల్ దేవుడి దగ్గరికి వచ్చేసాం. ఇంత దగ్గరకు వచ్చాక కూడా మళ్ళీ అంటే చాలా గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గోపురం నుండి ఎంట్రన్స్ ఉంటుంది. సో మేము వచ్చేసింది మెయిన్ గోపురం సైడ్ వచ్చాం. చూడండి క్యూ ఎంత పెద్దగా ఉందో. నైట్ 12కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఇప్పుడు 7 అయింది అనుకుంటా. 7 వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఈ క్యూ అంతా నిలబడి వెళ్ళాలి. సో మావాడు ఏదో డైరెక్ట్గా స్పెషల్ దర్శనం ఏమైనా ఉంటుందేమో ట్రై చేద్దామని చెప్పి దగ్గరికి వెళ్తున్నాం, కన్సల్ట్ అవుదామని. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ ఉంటారంట ఎవరో, వాళ్ళకి ఒక 500 ఇస్తే పర్ పర్సన్ 500 ఇస్తే లోపలికి తీసుకెళ్తారంట. బట్ అక్కడైతే ఎవరు లేరు, కనపడలేదు. వీకెండ్ కాబట్టి మరి ఈరోజు కుదరదేమో. సో ఇంకా ఇక్కడే నేను వెయిట్ చేస్తున్నా. మా వాళ్ళు లైన్లో ఉన్నారు. వాళ్ళు వచ్చాక ప్రశాంతంగా వాళ్ళతో కలిసి ఇంక వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు ఇప్పటివరకు నడిచి అరికాళ్ళలో మంటలు ఉన్నాయి. అసలుకి అడుగు కూడా వేయలేకపోతున్నాం. బట్ ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. సో ఫైనలీ టెంపుల్లోకి వచ్చాము. హాఫ్ అన్ అవర్ తర్వాత లోపలికి వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్ళి చాలా టర్నింగ్స్ ఉన్నాయి. ఆ టర్నింగ్స్ అని తిరిగి లోపలికి వెళ్ళాలి. దర్శనానికే మాకు దగ్గర 2 అవర్స్ పైన పట్టింది. ఎందుకంటే మేము దగ్గరికి వెళ్ళినప్పుడు హారతి స్టార్ట్ చేశారు. సో ఆ హారతి దగ్గర లేట్ అయింది. సో మధ్యలో కూర్చొని మళ్ళీ లేచి ఇదిగోండి ఇదొక క్యూ. ప్రతి గోపురం దగ్గర క్యూలు ఉంటాయి. మాకు తెలియక మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళాం. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. మేము స్టార్ట్ అయిన రాజగోపురం దగ్గర కూడా ఉందనుకుంటా. సో అక్కడ నుండి వెళ్ళుంటే తొందరగా అయిపోయేది మా దర్శనం. సో మేము టెంకాయ కొట్టలేదు గిరి ప్రదక్షిణ అయిపోయినాక. సో అందుకని రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాం ఆటోలో. అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంక వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. సో ఫైనల్లీ రాజగోపురం దగ్గరికి వచ్చేసి కోరుకొని కొబ్బరికాయ కొడుతున్నాం. సో నైట్ 12కి ఇక్కడ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు దగ్గర 10 కావస్తుంది దర్శనం అయిపోయి వచ్చేసరికి. సో ఇంక ఇప్పుడు టెంకాయ కొట్టేసి సత్రానికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వాలి ఊరికి. సో ఇంకా మా సత్రానికి వెళ్ళిపోతున్నాం. ఆటో ఎక్కాము. ఈ ఆటో మామూలుగా వెళ్ళట్లేదు, సర్రని దూరుతున్నాడు. చాలా డేంజరస్గా తోలుతుండు. చిన్నది బోరా అన్నా కూడా వినట్లేదు. ఏం చేస్తాం మరి, ఇంక వీళ్ళు ఇంతే. కాకపోతే నా భయం ఏంటంటే ఇంతసేపు నడిచి కాళ్ళు అయితే అసలు అడుగు వేయలేకపోతున్నాం. ఇక్కడ ఎక్కడైనా మళ్ళీ పడేస్తే మళ్ళీ పోయి హాస్పిటల్లో పడుకోవాలి. ఇదంతా టైం లేదు, ఓపిక లేదు. వీడికేమో చిన్న బోరా అని చెప్తున్నా కూడా వినట్లేదు. సో ఇంకేం చేస్తాం, అలానే భరిస్తే వెళ్తున్నాం. వీళ్ళ భాష మనకు రాదు, తెలుగు అర్థమైనా వీళ్ళు మాట్లాడరు.
సో ఇక్కడ ట్రాఫిక్ అయింది. ఈ డ్రైవర్ మొత్తం సర్రని తిప్పుతున్నాడు. వాడికి చెప్తున్నా వినట్లేదు. ఫైనల్లీ నువ్వు మమ్మల్ని దింపాక నువ్వు ప్రో రైడర్ అంటే అసలు వాడి దగ్గర నుండి ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేదు. ఏంటో మరి ఇలా తయారయ్యారు. పర్లా సేఫ్గా చేరిస్తే చాలు. సో దగ్గరికి వచ్చేసాం. ఇంకా సత్రానికి వెళ్ళి పడుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా ఆకలి కూడా లేదు అసలు నైట్ నుండి. సో లైట్గా తినేసి అలా పడుకొని ఇంకా ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ ఊరికి వెళ్ళేసరికి 1 అయిద్దేమో మా ఊరికి. ఇక్కడ నుండి 9 అవర్స్ జర్నీ. సో ఇంకా దగ్గరికి వచ్చేసాం. సరే, సో ఫైనల్లీ ఇది నా అరుణాచలం ప్రయాణం గిరి ప్రదక్షిణ సంగతులు. సో ఇలాంటి మరిన్ని సంగతులతో మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని. ఓం నమః శివాయ. సో ఇక్కడ వరకు చూశారు కాబట్టి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో దట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ guys. Bye guys, see you in the next vlog. Until then, watch my previous videos.